సంఘ భవనంలో గత 9 రోజుల నుండి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి నిష్ఠతో నియమంతో రోజు పూజా కార్యక్రమాలు నిత్యాన్నదానం హోమము పూజా కార్యక్రమాలు చేసుకోవడం ఈరోజు ప్రత్యేకంగా గౌరీ అమ్మవారి పూజ చేసుకున్న సందర్భంగా గార్ల సంఘ అధ్యక్షులు నాగరాజు గారికి వారి టీం సభ్యులందరికీ సంఘ పెద్దలకు సోదరులకు సోదరిమణులకు యువకులకు చిన్నారులకు అందరికీ కూడా గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు. ఇక్కడికి వచ్చి చూసి గౌరీ అమ్మవారి పూజ చూస్తే ఆర్య వైశ్యులు మరి బ్రాహ్మణులు పోటాపోటీగా చేసినట్లుంది. మరి ఇద్దరు కూడా పోటాపోటీగా చేసి, ఎందుకంటే నిజంగా కూడా మీరు చేసే ప్రతి కార్యక్రమము ఘనంగా విజయవంతమవుతుందంటే, ఏ కార్యక్రమం విజయవంతం కావాలంటే మనసు పెట్టి చేస్తే ప్రతి ఒక్కరికి విజయవంతమైంది. ఈ గార్ల సంఘంలో ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా ఉంటుందంటే నిజంగా మీరు భక్తి శ్రద్ధలతోటి చేసే కార్యక్రమాలే. కానీ అన్నగారు వాళ్ళు పూజ చేసారు. పూజ చేస్తే ఏం కోరుకుంటారు? కుటుంబం బాగుండాలా, భర్త పిల్లలు బాగుండాలా. ఇలా మనం ఎంత సుఖంగా సంతోషంగా ఉన్నామంటే మన కుటుంబం ఉన్న వాళ్ళ మహిళలే ముఖ్యమైన కారణం. అంతేనా కదా? కూడా నేను బాగున్నా, అందరం బాగున్నా, అంతేనమ్మా. అందుకే మీ త్యాగానికి ఫలితంగానే మోడీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చారు. రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో ఇక్కడ ఎమ్మెల్యేలుగా 55 నుంచి 60 మంది ఉంటారు. ఎంపీ ఎలక్షన్ లో 200 పైన ఉంటారు. మీరు దానికి మోడీ గారు గిఫ్ట్ ఇచ్చారు. మీ త్యాగ ఫలితం. అంతేకాకుండా మీ శక్తిని గుర్తించి మోడీ గారు నారీ శక్తి, వీర నారీ శక్తి గుర్తించి ఏదైతే మొన్నటి పహల్గాం సంఘటనలో అమాయక హిందువుల పైన ఎంతో మంది సింధూరాన్ని దూరం చేసిన వారికి తగిన గుణపాఠం ఎవరు చెప్పిందంటే 21 నిమిషాలలో ఇద్దరు వీరనారి వల్లే పాకిస్తాన్లోకి వెళ్ళి 9 ఉగ్రదాడుల స్థావరాలని మటుమాయం ధ్వంసం చేసిన ఘనత భారతీయ హిందూ మహిళలకు ఉన్న శక్తి ప్రపంచాన్ని అంతటి కూడా తెలిసింది. అందుకే మేము చెప్తా ఉంటాం, నిజంగా కూడా ఈ 33% నేను చెప్పినా కదా, 30 ఏళ్ళ నుంచి ఇష్యూ ఉంది. అన్ని పార్టీల ఎలక్షన్లు అప్పుడు చెప్తుంటే నేను ఎవరు చేయలేదు. అది ఈరోజు మోడీ గారి నుంచి ఒకటి కాదు, మనం ఎన్నో చెప్పచ్చు. మరి ఒకసారి ఈ గణపతి నవరాత్రి పండుగ సందర్భంగా మరియు ఈరోజు ఘనంగా గౌరీ పూజ చేసిన సందర్భంగా గార్ల సంఘ సభ్యులందరికీ, నగర జిల్లా కమిటీ సభ్యులకు మరియు నగరంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకు ఆ గణేశుడి ఆశీర్వాదము, అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని, అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతా కీ జై శ్రీరామ్.